'రకుల్ ప్రీత్ సింగ్' రీసెంట్‌గా ఇల్లు కొన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే దాని గురించి ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఇది నేను కష్టపడి సినిమాలు చేసి సంపాదించిన డబ్బుతో కొన్నాను. నాకే పొలిటీషియన్ నాకు గిఫ్ట్‌గా ఇవ్వలేదు. ఇది రీసెంట్‌గా కొన్ని సంవత్సరాల నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతూనే ఉంది. ఎందుకంటే ఒక పెద్ద పొలిటీషియన్ 'రకుల్ ప్రీత్ సింగ్' గారు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు అని చెప్పి ఒక నెగెటివ్‌గా ప్రచారం అయితే జరుగుతుంది. దీని గురించి వాళ్ళు మాకు సంబంధం లేదని ఆల్రెడీ చాలా సార్లు చెప్పారు. అయితే రీసెంట్‌గా కూడా చాలామంది అడగటంతో 'రకుల్ ప్రీత్ సింగ్' గారు క్లారిటీ అయితే ఇవ్వటం జరిగింది. తను ఇప్పుడు ప్రెజెంట్ అయితే తెలుగులో సినిమాలు ఏమీ చేయట్లేదు. బాలీవుడ్‌లోనే ఎక్కువ ఉంటున్నారు. అయితే తను ఇల్లు ఒకటి కొన్నారు అటువైపు. ఆ ఇల్లు గిఫ్ట్ ఇచ్చారు కదా అని చెప్తే దాని గురించి కూడా క్లారిటీగానే తను చెప్పడం జరిగింది. ఈ ఇల్లు నేను సినిమాలు చేసి చాలా కష్టపడి సంపాదించుకున్నాను. అంతేగాని ఎవరు నాకు గిఫ్ట్ ఇవ్వలేదు అని చాలా గట్టిగా చెప్పడం అయితే జరిగింది. ఇకనైనా ఇలాంటివి స్ప్రెడ్ చేయడం ఆపేయండి అని తను అందరిని కోరుకోవడం అయితే జరిగింది. ఆల్రెడీ 'రకుల్ ప్రీత్ సింగ్' గారికి మ్యారేజ్ అయింది. ఈ విషయం కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఇలా తనని ఇబ్బంది పెట్టకండి అని తను చెప్పడం అయితే జరిగింది. చాలామంది అయితే నిజంగానే కింద కామెంట్‌లో కూడా అలాగే చేస్తూ ఉన్నారు. అయినా రీసెంట్‌గా కూడా ఏదో ఒక ఇష్యూ జరుగుతూనే ఉంది 'రకుల్ ప్రీత్ సింగ్' గారి గురించి. తెలుగులో ప్రస్తుతానికైతే సినిమాలన్నీ ఆపేసినట్టే.